హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే మీకు పళ్ళు ముగ్గేసామండి. చూపిస్తున్నాను, మీకు తీసానండి పళ్ళన్నీ కూడాను. ఈరోజు పళ్ళు ఏంటనేది, ఈ పళ్ళు ఎలాగున్నది చూపిస్తాను మీకు. ఇదిగోండి, మనకి ఫుడ్ కలరు ప్రభుత్వమే ఇచ్చిందండి. ఇది ఫుడ్ కలరు, దీన్ని మనం వేసుకోవాలన్నమాట. ఫుడ్ కలర్లోను ఒక వరుస పళ్ళు ఉంచాలి, పళ్ళు మీద పేపర్ పేర్చాలండి. పేపర్ పేరుస్తూ అలాగా పేర్చుకుంటూ వెళ్ళాలండి. ఇదిగోండి, ఇలా పెట్టాలండి. ఇవి ఇలా పెట్టాలన్నమాట. ఇలా పెట్టుకొని పేపర్ కూడా వెళ్ళి ఇది తడిపేసి నీళ్ళల్లో బాగా తడిపేయాలండి. తడిపి వేయాలి, బుట్టలో వేయాలన్నమాట. అంటే లోపల వేసేయాలి. లోపల వేసేస్తే మనకి కలర్, మంచి కలర్, ఫుడ్ కలర్ వచ్చేస్తుందండి. ఇది గవర్నమెంట్ వారిది అనమాట. ఇది చెరుకు రసం, ఇది సూరండ్రేక మామిడి పండు అండి. మరి ఇంకా అనకండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది సూరండ్రేక అంటారండి దీన్ని, సూరండ్రేక పండు. ఇది అల్ఫాన్స్ అండి ఈ పండు పేరు అయితే. ఇది బంగినపల్లి మామిడి పండు, చక్కగా మంచి రుచిగా ఉంటుంది. బంగినపల్లి మామిడి పండు అంటే మరి ఇంకా అనకండి, అంత రుచిగా ఉంటుందండి పండు. సూరండ్రేక కూడా చాలా బాగుంటుందండి. ఇగండి, ఈ పళ్ళు అయితే కొంచెం వేగంగా ముగ్గిపోయిందండి. ఇది వీటితో ఉన్నదనుకోండి పాడైపోతుందని వేరే చేస్తాం అనమాట. ఇగండి, మనకి వరుసగా ఎత్తలేకపోతుందండి. ఇగండి ఫ్రెండ్స్, ఇదైతే చూడండి, హిమామద్దీన్ పండు అంటారండి దీన్ని. చాలా బాగుంటుందండి ఇది బంగినపల్లి మామిడి పళ్ళు అండి ఇవి. ఇదండి, ఎంత కలర్ఫుల్గా వచ్చాయి చూడండి. సూరండ్రేక ఇలాగా ఒక పేపర్ వేసుకోవాలండి. వీటి మీద ఒక పేపర్ వేసుకొని మళ్ళీ వీటి మీద ఇంకొక పేపర్ వేసుకొని అలాగా పేపర్ అలా పేల్చుకొని రావాలండి. మనం పళ్ళు ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు కూడా మనం ఇలా పెట్టేసుకొని ఇది అడిగిన వేసుకోవాలండి. ఇలా వేసుకుంటే, ఇలా పేర్చేసుకుంటే చక్కగా కింద నుంచి కూడా మనకి పై వారికి కూడా ఈ ఆవిరికి పళ్ళు ముగ్గిపోతాయండి. అంత బాగుంటాయి. ఒకేసారి ముగ్గిపోయేవి పళ్ళు. ఈ పళ్ళుని ఏం చేసుకోవాలా, ఈ పళ్ళు బేగి తినేయాలా, పళ్ళు పాడైపోతాయి అన్న ఆలోచన అయితే అవసరం లేదండి. ఒక చక్కటి ఆలోచన చెప్తాను. ఈ పళ్ళు ఇలా ముగ్గిపోయాం అనుకోండి, మీరు ఏం చేస్తారంటే చక్కగా వీటి పీసుని తీసేయండి. పీసుని తీసేసి ఒక బాటిల్లో వేసుకొని మనం ఉంచుకున్నాం అనుకోండి, ఒక 6 నెలల పాటు మనకి ఏంటంటే మ్యాంగో జ్యూస్ లాగా చాలా బాగుంటుంది. చక్కగా మనం స్టోరేజ్ చేసుకొని పెట్టేసుకున్నాం అనుకోండి, ఆ విధంగా మనం మ్యాంగో జ్యూస్ లాగా వాడుకోవచ్చండి. నేరుగా పళ్ళు వాళ్ళైతే చిన్న మ్యాంగో వేసి దాంట్లో ఏవేవో వేసేసి మనకి మ్యాంగో మజ్జా అంటారు. కానీ మనం మజ్జా చేయొచ్చు చక్కగాను. అంటే ఏ కల్తీ లేని మజ్జాగా చేసుకొని ఇంట్లో స్టోరేజ్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా మన పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సరే చక్కగా ఉంటుంది. మాకైతే నేనైతే మాత్రం అండి ఈ పండు ఒక్కదాన్ని తినేస్తానండి. హిమామద్దీన్ పండు చాలా బాగుంటుంది, చాలా రుచిగా ఉంటుందండి. అప్పుడప్పుడు చిన్న పీసు కోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను, చక్కగా తినేస్తాను. ఫ్రెండ్స్, సత్య వంటకాల ఛానల్ చూసే అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఛానల్ చూసి వెళ్ళిపోతున్నారు, ఒక్క లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. మీ లైకే ఈ ఛానల్కి ముందుగా నాకు వెళ్ళడానికి ఒక అవకాశం ఉంటుంది. లైక్ లేని ఛానల్ చెయ్యాలని కూడా అనిపించదు, లైక్ లేని ఛానల్ చేయకూడదనని అనిపించేలాగా అయిపోతుందండి. మీరు ఇచ్చిన ఒక్క లైకే ఈ ఛానల్కి ముందుకెళ్ళాలి, చెయ్యాలి అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. చూశారు కదా, మామిడి పళ్ళు వేస్ట్ అయిపోకుండా మీరు చక్కగా అలా చేసుకోండి. బాటిల్లో వేసుకోండి, ఉంచుకోండి. లేదా అంటే తాండ్రగా చేసుకోండి. ఏ విధంగా అయినా సరే మనకి ఉపయోగపడతాయి. ఎండ ఎక్కువగా లేదు కాబట్టి అండి, దీన్ని తాండ్రగా చేయాలంటే గుజ్జుని ఉడికించుకొని దాన్ని మనం పెట్టుకొని ఉంచుకున్నాం అనుకోండి, చిక్కగా పడినంత వరకు కూడా ఆవిరి చేసేస్తే అది మనకి మ్యాంగో జెల్లీ లాగా అయిపోతుందండి. కానీ తాండ్ర అయితే
చక్కగా మంచి టేస్ట్ ఉంటుందండి. ఎండలో ఆరింది అయితే మాత్రం మనకి ఉడికించి పెట్టుకునేది అంతగా టేస్ట్ అనిపించదండి. ఎందుకంటే చెప్తున్నాను, ఒకసారి చేశాను కూడాను, అంతగా మరి నాకైతే అంత టేస్ట్ అని అనిపించలేదు. కానీ ఎండలో ఆరబెట్టుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి రుచిగా ఉంటుందండి. అంటే తాండ్రి తయారు చేసిన వాళ్ళు ఉంటారు కదా, ఆ విధంగా మనకి చక్కగా ఉంటుంది. ఈ విధంగా అయితే చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ అండి. బాయ్ బాయ్ అండి. ఒక్క లైక్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఈ సంవత్సరానికైతే మామిడి పళ్ళతో మాత్రం చక్కగా చాలా ఆనందంగా ఉందండి. మా ఆయన గారు ఫ్రెండ్స్ తోటలోకి తీసుకెళ్ళి మరీ ఇచ్చారు. వాళ్ళైతే మాత్రం నచ్చిన కాయ కోసుకున్నామండి. నచ్చిన కాయ కోసుకొని చక్కగా తెచ్చుకున్నాం. తోటలో ఉన్న వాళ్ళు ఇంకెంత ఆనందిస్తారో, ఒకరు ఇస్తేనే ఎంత ఆనందం ఉంది నాకు. మా కాకికండి నేను వచ్చానంటే ఏదో ఆహారం పెట్టాలి, పెట్టి వరకు అలా గరుపు ఆగదు. బాయ్ అండి.